హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అసెంచర్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫుల్ టైం రోలు. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అసలు మిస్ చేసుకోకండి. సో టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ రోల్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ పర్టికులర్ అసెంచర్ కంపెనీ యొక్క బెంగళూరు లొకేషన్కి అయితే రిలీజ్ అయిందనమాట ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్. సో దీనికి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చెప్తాను. సో దానికంటే ముందుగా ఇక్కడైతే ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై నౌ కింద. సో ప్లీజ్ బీ ఇన్ఫార్మ్ దట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ యూ కెన్ ఓన్లీ హ్యావ్ 1 యాక్టివ్ అప్లికేషన్స్. సో లాస్ట్ 6 మంత్స్లో మీరు అసెంచర్లో ఏదైనా ఈ రోల్ కాకుండా ఏదైనా డిఫరెంట్ రోల్స్కి అప్లై చేస్తున్నా కానీ మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఓన్లీ మీ కూలింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయితే మాత్రమే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఒకవేళ మీరు ఇన్ కేసు అలా కాదని అప్లై చేసినా కానీ మీకు గెట్ బ్యాక్స్ అనేవి వచ్చే అవకాశం అయితే 100% ఉండదన్నమాట. సో కూలింగ్ పీరియడ్ అనేది పర్టికులర్ పర్సన్ లాస్ట్ 6 మంత్స్లో అప్లై చేసి ఏదైనా ఇంటర్వ్యూకి కానివ్వండి లేదా టెస్ట్కి కానివ్వండి అటెండ్ అయి ఉంటే అట్లీస్ట్ అప్లై చేసినా కానివ్వండి మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. మీరు 6 మంత్స్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 6 మంత్స్ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెయిన్ పాయింట్ మనం చూస్తే ఇక్కడ ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ అనమాట. సో ఓన్లీ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఏదర్ బీఈ ఆర్ బీటెక్ ఎనీ బ్యాచ్. సో స్కిల్స్ మీకు చూసుకుంటే స్కిల్స్ మీకు C++ అండ్ లినక్స్ మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ స్కిల్స్ మీద C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి అండ్ లినక్స్ ఒకటి. సో ఎక్స్పీరియన్స్ 0 to 2 years, ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మస్ట్ హ్యావ్ స్కిల్స్ అడ్వాన్స్డ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్. సో ఈ స్కిల్ అనేది మస్ట్గా ఉండాలని అప్డేట్ చేశారనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్లో వచ్చేసరికి అనలైజ్, డిజైన్, కోడ్ అండ్ టెస్ట్ మల్టిపుల్ కాంపోనెంట్స్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్లీ. కోడింగ్ సంబంధించిన జాబ్ అనమాట. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటేనే ఖచ్చితంగా కోడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి మంచి జాబ్ అప్డేట్, అది కూడా అసెంచర్ కంపెనీ నుంచి కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. అప్లై నా బ్లాక్ కలర్ బటన్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ అసెంచర్లో క్రెడెన్షియల్స్ అనేవి ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారనుకుంటే స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా, ఈ స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. లేదు ప్రీవియస్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకుంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ ఉంది కదా, మీ క్రెడెన్షియల్స్ అనేవి ఇచ్చి సైన్ ఇన్ అవి అసెంచర్ కెరీర్ పోర్టల్లో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్గా 2 days బ్యాక్ ఇది ఈ జాబ్ అప్డేట్ గురించి నౌకరీలో పోస్ట్ చేశారనమాట. మీరు కూడా నౌకరీలో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని రీసెంట్గా కెరీర్ వెబ్సైట్స్ నుంచి రిలీజ్ చేసినవి ఉంటాయి కదా జెన్యూన్ జాబ్ అప్డేట్స్, అవి మనం నౌకరీలో ఎలా సెర్చ్ చేయాలని మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా వీడియో అనేది మీకోసం చేస్తాను. అది కూడా ఫ్రెషర్స్కి ఎలా సెర్చ్ చేయాలని. మనం సెర్చ్ చేసినప్పుడు మ్యాక్సిమం లింక్డ్ఇన్లో కానివ్వండి, నౌకరీలో కానివ్వండి మనకి ఎక్స్పీరియన్స్ జాబ్సే చాలా వస్తూ ఉంటాయి. ఫ్రెషర్స్ జాబ్స్ అనేవి మనకి సరిగ్గా కనిపించవు. అది మనం వెతకడం తేడా అనమాట. ఫిల్టర్ కరెక్ట్గా పెట్టుకొని సెర్చ్ చేస్తే మనకి ఫ్రెషర్స్ జాబ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.